హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ ట్రేడింగ్. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో 37,800 కాల్ని షార్ట్ చేశాను. సేమ్ 40,000 కాల్ని కూడా బై చేశాను. అదే మన హెడ్జ్ కోసం. హెడ్జింగ్ గురించి తెలియకపోతే వెళ్ళి హెడ్జింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టేద్దాం. 24 పాయింట్ నా స్టాప్ లాస్ ఈ ట్రేడ్లో 135 కదా, సో 159. ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ పెడతాం, ప్రైస్ దగ్గర అవ్వాలి కాబట్టి. ఓకే, స్టాప్ లాస్ ఇస్ ప్లేస్డ్. చూస్తుంటే కొంచెం అలా మన వైపు వెళ్తున్నట్టుంది, 1-2 పాయింట్లు అంతే. ఒకసారి చార్ట్ని చూద్దాం. ఓకే, ఇప్పుడే మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మన ఎంట్రీస్ గురించి మాట్లాడుకుంటే నేను ఇంత లేట్గా ఎంట్రీ ఎందుకు తీసుకుంటే, మార్నింగ్ నాకు ఒక ఎంట్రీ వచ్చింది కానీ చేయలేదు, ట్రేడ్ చేయలేదు. చూసా, జస్ట్ స్టాప్ లాస్ని కొట్టింది. తర్వాత ఇంకో ట్రేడ్ వచ్చింది, అది నేను మార్క్ చేయలేదు అక్కడ బేసిక్గా. ఇది నా థర్డ్ ఎంట్రీ. చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం సేపడతాం. ఓకే, ఇప్పుడైతే నాకు 1:1 టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంటారా? బేసిక్గా చాలామంది అయిపోతారు 500 రూపాయలు ప్రాఫిట్ రోజుకి, చాలా ఎక్కువ అని చెప్పేసి. కానీ నేను బేసిక్గా అలా ఎగ్జిట్ అవ్వను. నేను 1000 రూపాయలు రిస్క్ పెట్టానంటే అది 2000 తీసుకుంటాను. నేను 10,000 రిస్క్ పెట్టానంటే 20,000 వచ్చే వరకు వెయిట్ చేస్తాను. 1:2 అనమాట. ఒకవేళ అక్కడ దాకా వచ్చి పొజిషన్ రివర్స్ అయితే అవుతున్నట్టే ఉంది. సో అందుకే స్టాప్ లాస్ని కూడా ట్రైల్ చేశాను. అంటే ఇనిషియల్ పెట్టినంత లాస్ తీసుకోకుండా స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తూ లాస్ని మనం తగ్గించుకోవాలన్నమాట వన్స్ మనం ప్రాఫిట్లోకి వచ్చేసిన తర్వాత. సో నా ఇనిషియల్ స్టాప్ లాస్ 159 కదా, అందుకే 149 చేశాను. ఇప్పుడు నాకు ఇనీషియల్గా 600 ఎంత రిస్క్ పెట్టా కదా, అంత లాస్ రాదు. అందుకే స్టాప్ లాస్ని ట్రైల్ చేసాం. ఓకే, చూస్తుంటే రివర్స్ అవుతున్నట్టే ఉంది, అవని చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం సేపు సర్జిదే పొజిషన్. రైట్, నేను పెట్టిన ట్రైలింగ్ స్టాప్ లాస్ నన్ను కాపాడింది. సో ఓకే, 500 ప్రాఫిట్ చేసి మళ్ళీ 300 లాస్ బుక్ చేశానని చెప్పి నాకేం రిగ్రెట్ లేదు, ఉండదు కూడా ఎప్పుడు. ఇచ్చిన హెడ్జ్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం ఫస్ట్. రైట్, ఓకే, ఇప్పుడు ఒకసారి చార్ట్ని చూద్దాం ఫ్రెండ్స్ ఏం చేసిందో. చార్ట్ని చూస్తే మనకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన సైడే మూవ్ అవుతూ నియర్లీ 1:1 టార్గెట్ వరకు అచీవ్ అయిపోయింది. అక్కడి నుంచి చాలా సీరియస్గా రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వస్తానే ఉంది. ఇంకా అక్కడి నుంచి అది ఎంత పైకి వెళ్తుంది ఎవరికి తెలియదు కదా, అందుకే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ నన్ను కాపాడింది. నా ఒరిజినల్ స్టాప్ లాస్ వరకు రాలేదు. సో ఒకసారి పొజిషన్ బుక్ చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఎగ్జిట్ అయిన స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 150 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది ఒక రివర్స్ అయ్యి 150, 160, 200, 300, 400, 500 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఈరోజు వెళ్ళే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కదా, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైనా ఏమన్నా చేస్తుంది. మనం చేయాల్సిందల్లా ఎప్పుడూ ఒకటే, లాస్ని ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఆ లాస్ని ట్రైల్ చేస్తూ రావాలి. వన్స్ మనం ప్రాఫిట్లోకి వస్తే మనకు లూజ్ అయ్యే క్యాపబిలిటీ ఉంటే ట్రేడ్ తీసుకోవాలి. లేదంటే అయ్యో ఇప్పుడు నాకు అనవసరంగా 300 పోయాయి, ఇప్పుడు నేను అనవసరంగా ఈరోజు ట్రేడ్ చేశాను, ఎలాగని ఈ 300 నాకు వచ్చేస్తే చాలు, కాస్ట్ ఎగ్జిట్ అయిపోతా, ఇంకో ట్రేడ్ తీసేసుకుంటా, అవి పైకి వెళ్తుంది కదా, ఇదే కాల్ని కొనేద్దాం, లేదంటే ఇంకో పుట్టుని షార్ట్ చేద్దాం, అలా ర్యాండమ్ ట్రేడింగ్ చేయకూడదు. నెక్స్ట్ అజంప్షన్స్ బేస్డ్ ట్రేడింగ్ చేయకూడదు. బేసిక్గా సిస్టమ్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలి. ఒక సిస్టమ్ తీసుకోవాలి. ఈరోజు నా సిస్టమ్ ఇచ్చింది కాబట్టి నేను ఎంట్రీస్ తీసుకున్నాను. ఆ సిస్టమ్ ఒక్కసారి రాంగ్స్ కూడా ఇస్తుంది. అప్పుడు ఇలా తక్కువ లాస్తో ఎగ్జిట్ అయిపోవాలి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.